హీరో ఐడెంటిటీ కోసం యుద్ధం చేస్తాడు. ఆయుధంతో కాదు, ఆటతో. అసలు ఈ పోరాటం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎన్ని టర్న్స్ తీసుకుంది, చివరికి ఏమైంది అనేది స్టోరీ. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది చెప్పు. దానికన్నా ముందు ఈ రివ్యూని మీ ఫ్రెండ్స్లో ఒక ముగ్గురు షేర్ చేయండి. జస్ట్ ముగ్గురు సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే చందు. ఈ సినిమా స్టార్ట్ చేసిన విధానం బాగుంది. హీరో ఇంట్రడక్షన్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత వచ్చిన లవ్ ట్రాక్, ప్రొసీడింగ్స్ నాకు చాలా బోర్ కొట్టాయి. ఇంటర్వెల్ నుంచి సినిమా మెయిన్ ప్లాట్లోకి ఎంటర్ అవుతుంది. ఇంటర్వెల్ పోర్షన్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంతవరకు ఎంగేజింగ్, ఎక్కడ డివేట్ అవ్వకుండా ఎమోషన్ ఇట్ సెల్ఫ్ అండ్ ఎలివేషన్ అన్నట్టు చాలా బాగా తీశారు. కానీ ఒక పాయింట్ తర్వాత ఎమోషన్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ అయితే ఇంకా నాకు క్లాస్ పీకినట్టు ఫీల్ వచ్చింది. ఓవరాల్ గా సినిమా అయితే నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. వన్ టైం వాచ్ అని చెప్తాను. కలెక్షన్స్ బాగా వచ్చి బ్రేక్ ఈవెన్ అయితే తప్ప సినిమా హిట్ అవ్వడం కష్టమే. ఇంకా సినిమా మొత్తంలో మాట్లాడుకోవాల్సింది ఇద్దరు గురించి. ఒకటి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చాలా సీన్స్ లో బీజిఎం ప్లస్ అయింది. రెండు రామ్ చరణ్, స్టార్ట్ టు ఎండ్ రామ్ చరణ్ ఉన్న ప్రతి సీన్ లో యాక్టింగ్ డామినెన్స్ ఉంటుంది. ఎఫర్ట్స్ క్లియర్ గా మన స్క్రీన్ మీద కనబడుతుంది. ఇది ఓవరాల్ గా పెద్ద రివ్యూ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సినిమా చూస్తే కమెంట్ చేయండి. కీప్ సపోర్టింగ్. బై.